శబ్దవేది. తరువాయి భాగం. భీమవర్మ మకాం దేవరూరులో. కరుణను బలవంతంగా మరెవరికో ఇచ్చి వివాహం చేసేటందుకు నిర్ణయించాడు. ఈ రహస్యం విన్న విజయవర్మ చంద్రదుర్గాధిపతితో కలిసి భీమవర్మ నివసించే భవనం మీద దాడి చేశాడు. దాడి విఫలమైంది. చంద్రదుర్గాధిపతి గాయపడ్డాడు. విజయవర్మ తిరిగి తన నివాసం చేరాడు. ఇంతవరకు మనం క్రిందటి వారం వీడియోలో విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. విజయవర్మ తన అనుచరులందరినీ ఆ పాడుపడిన సత్రంలో సమావేశపరిచాడు. భీమవర్మ బారి నుండి కరుణను రక్షించేటందుకు మార్గాంతరాలు ఆలోచించసాగారు. అంటే అనేక మార్గాలు ఆలోచించసాగారు. భీమవర్మ కరుణను ఎవరికో ఇచ్చి రహస్యంగా వివాహం జరుపుతున్నాడనే విషయం ఆ కిందటి రాత్రే తాము చాటుగా విన్న సంభాషణ బట్టి తెలిసిపోయింది. అయితే ఈ బలవంతపు పెళ్లికి అంగీకరిస్తున్న ఆ వరుడెవరు? వాడెవడో తెలుసుకోవాలంటే ఈ సత్రంలో కూర్చొని కబుర్లాడితే లాభం లేదు. సరాసరి భీమవర్మ భవనంలోకి జొరపడాలి. అప్పుడు గాని తెలియదు అన్నాడు పడవల పానయ్య. బేష్ బేష్ పానయ్య, నువ్వు బుద్ధికి బృహస్పతి పోయ్ అన్నారంత. బాగానే ఉంది ఆలోచన, కానీ పిల్లికి గంట కట్టేదెవరు అన్నాడు విజయవర్మ. ఇంకెవరు, మనిద్దరమే, తెలిసిందా? బయలుదేరు అంటూ లేచి నిలబడ్డాడు పానయ్య. విజయవర్మ తన అనుచరులకు జాగ్రత్తగా మసులుకోండి అని హెచ్చరిక చేసి పానయ్యతో కలిసి బయలుదేరాడు. పానయ్య సరాసరి అరణ్యంలోకే దారి తీశాడు. కొంత దూరం కాలిబాటల వెంట సాగిన తర్వాత పానయ్య ఆ బాట తప్పించి విజయవర్మను ఒకానొక గుబురు చెట్ల మధ్యకు తీసుకుపోయాడు. పట్టపగలే గాఢాంధకారమయంగా ఉన్న ఆ చెట్ల మధ్యలో పానయ్య తన నివాసాన్ని విజయుడికు ఎరుకపరిచాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్యన కొన్ని ఎండు కొమ్మలు పరిచి వాటి మీద చింకి చేపలతో ఒక చిన్న గదిలాగా తయారు చేశాడు అతను. ఇదేనా గృహం? బాగుందా అని అడిగాడు విజయవర్మను. నేను నీ గృహాన్ని చూసేటందుకు రాలేదు. కర్ణను విడిపించడం ఎలాగో ముందు ఆలోచించాలి. నువ్వు చెప్తానన్న ఉపాయం ఏమిటి అని గద్దించాడు విజయవర్మ కోపంగా. పానయ్య నవ్వుతూ అక్కడ ఉన్న చింకి చేపల కింద నుండి కొన్ని పాతగుడ్డలు బయటికి లాగాడు. అనుమానంగా చూస్తున్న విజయుడికి వాటిని చూపుతూ, మనం భీమవర్మ భవనంలో జొరబడాలంటే మారువేషాలతో వెళ్లాల్సిందే. అన్నిటికన్నా తేలిగ్గా అమరేది సన్యాసి వేషం. పైగా కావాల్సిన చోటుకల్లా జొరబడేందుకు ఆ వేషం అవకాశం ఇస్తుంది అన్నాడు పానయ్య. ఈ వ్యూహం విజయవర్మకు బాగానే నచ్చింది. పానయ్య తన వేషం నిమిషాల మీద మార్చుకున్నాడు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల, చేత కమండలం, చూడగా హిమాలయాల నుంచి అప్పుడే దిగి వస్తున్న యతీశ్వరునిలాగా తయారయ్యాడు. విజయవర్మకు కూడా ఇదే వేషం బాగా అమరింది. సన్యాసి వేషాల్లో ఎంచక్కగా అమరిపోయిన వాళ్ళిద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూచుకొని నవ్వుకున్నారు. జై సీతారాం అన్నాడు పానయ్య. జై సీతారాం అన్నాడు విజయవర్మ. ఎందుకైనా మంచిది. ఈ జై సీతారాంతో పాటు ఇంకా 1-2 వాక్యాలు కూడా గుర్తుపెట్టుకో. అలగ్ నిరంజన్ సర్వం కల్మషం బ్రహ్మ అన్నాడు పానయ్య. పడవల పానయ్య అమాయకత్వానికి విజయవర్మ నవ్వుకున్నాడు. వచ్చి రాని మాటలను నోటికి అందినట్టుగా అనేయడమే తప్ప వాటిలోని అర్థం, భావం, పావిత్ర్యం పానయ్యకి ఏమీ అవగాహన అయినట్లేదు. ముందు పానయ్య దారి తీయగా వెనకనే విజయవర్మ బయలుదేరాడు. వారు సరాసరి అడవి దాటి నర్మదా నది తీరానికి వచ్చారు. అక్కడ పడవల వాళ్ళు కోలాహలం అపరిమితంగా ఉంది. రాత్రి నా పడవను కాజేశారు. అది పత్తా లేకుండా పోయింది. ఆ దుర్మార్గులెవరో తెలిస్తే నిలువున ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ఒక పడవల ఆసామి. అతని చుట్టూ చేరిన వారిలో చాలా మంది ఇదే ధోరణిలో ఉన్నారు. మా పడవ పోయిందంటే మా పడవ పోయింది అని చెప్తూ పరుష వాక్యాలు పలుకుతున్నారు. ఇది చూడగా ఉన్నట్లుండి విజయవర్మకు భయం కూడా పట్టుకున్నది. కొంపతీసి వీళ్ళల్లో ఎవరైనా తమను గుర్తుపడతారేమోనని. జై సీతారాం అంటూ పానయ్య ఆ గుంపును సమీపించాడు. బిడ్డలారా, ఏమిటి గోలంతా అన్నాడు. ఈ ప్రశ్నతో పడవ వాళ్ళంతా పానయ్యను, విజయవర్మను చుట్టుముట్టారు. అసలే గుండె గబగబా కొట్టుకుంటున్న విజయుడికి పొరపాటు వల్ల పానయ్య రహస్యం కాస్త బయటపడేస్తాడేమోనని అనిపించింది. అయినా ఇంతదాకా వచ్చిన తర్వాత తాను చేయగలిగింది ఏముంది? చూస్తూ ఊరుకున్నాడు. రాత్రి గాలివానలో మా పడవలను ఎవరో కాని కాజేశారు. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఆ చోరులెవరో కాస్తంత అంజనం వేసి చెప్పగలవా నాయన? నీ మేలు మరో అన్నారు పడవవాళ్ళు. ఈ పాటి దానికే అంజనాలెందుకయ్యా బిడ్డలారా అన్నాడు పడవల పానయ్య. తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి అవతలనున్న దైవ ఊరు చేసి, తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి అవతల ఉన్న దేవ ఊరికేసి చూపుతూ, మీ పడవలన్నీ నర్మదా నది
గర్భంలో ఉన్నాయి. వాటిని దొంగలించిన చోరులు అదిగో ఆ కనపడే భవనంలోనే ఉన్నారు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలు పడవ్వాలలో ఎక్కడలేని రోషాన్ని పుట్టించినాయి. పదండి పదండి, ఆ చోరులను హతమార్చాలి, మన కడుపు కొట్టారు దుర్మార్గులు, వాళ్ళను బతకనివ్వకూడదు అంటూ ఎవరి చేతికి అందిన ఆయుధం వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా ఎంతో చౌద్యంగా చూస్తున్నాడు విజయవర్మ. పడవల పానయ్య యుక్తికి, సందర్భ శుద్ధికి అతడు లోపల ఆనందిస్తున్నా ఏ పొరపాటు మాట వల్ల అసలు రహస్యం బయటపడుతుందోనని భయపడుతూనే ఉన్నాడు. బిడ్డలారా, తొందర పనికిరాదు అని హెచ్చరించాడు పానయ్య. మా ఇద్దరిని నది అవతల ఒడ్డుకు చేర్చండి. దేవవూరులోని ఆ భవనంలో విడిది చేస్తూ ఉన్న సామంతులో గుట్టుమట్టులన్నీ తెలుసుకువస్తాం. తర్వాత మీ పగ తీర్చుకోవచ్చు అన్నాడు. అయితే బాబులు, మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అని ఆత్రంతో అడిగారు పడవ్వాళ్ళు. ఎప్పుడోనా, వెంటనే. అన్యాయాలకు పాల్పడిన మీ వంటి అమాయకులకు న్యాయం కలిగించటమే మా విధి. మమ్మల్ని ముందు నది దాటించండి. మరొక్క మాట, ఆ భవనంలో నుండి నది దాటి వచ్చే భటులనెవ్వరినైనా సరే మేం తిరిగి వచ్చే వరకు ఇక్కడనే బంధించి ఉంచండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పానయ్య. ఈ మాటలకు పడవ్వాళ్ళంతా పరమానందభరితులయ్యారు. మన పాలిట దేవతలల్లే వచ్చారు ఈ యతీశ్వరులిద్దరూ అనుకున్నారు. వెంటనే ఒక పడవ మీద విజయవర్మను, పానయ్యను ఎక్కించి నది దాటించారు. భవనంలో భీమవర్మ బస చేసి ఉన్న ప్రాంతాన పడవ నిలుప చేయించారు విజయవర్మ, పానయ్య. అక్కడ భవనమంతా కోలాహలంగా ఉంది. వందలాది జనులు పోగయ్యారు. భవనం లోపల నుంచి మంగళవాద్యాలు వినబడుతున్నాయి. ఏదో పెళ్లికి ఏర్పాట్లాగా ఉంది. కరుణను బలవంతంగా ఎవరికో కట్టబెడుతున్నారు అన్నాడు విజయవర్మ. ఈ మాటలేమీ పట్టించుకోకుండా పానయ్య జై సీతారాం అనుకుంటూ జనంలో కలిసిపోయి భవనంలోకి దారి తీశాడు. విజయవర్మ కూడా పానయ్యలాగానే జై సీతారాం అనుకుంటూ అతను వెంబడించాడు. విజయవర్మ అనుమానం నిజమే అని తేలిపోయింది. భవనంలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న దాసాదాసి జనాన్ని చూసినా, అక్కడ పోగైన జనం చెప్పుకునే మాటలు విన్నా ఇది కరుణకు జరగబోయే బలవంతపు పెళ్లి అని తెలుస్తూనే ఉంది. మరి వరుడెవరో? విజయవర్మను బాధిస్తున్న ఈ సంశయం కూడా ఇట్టే తేలిపోయింది. రంగురంగుల వస్త్రాలు ధరించి విలువగల ఆభరణాలు ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక పక్కగా చేరి కేరింతలు కొడుతున్నారు. జై సీతారాం అంటూ పానయ్య వారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఓహో, ఎవరో సాధువులాగా ఉన్నారే, మన ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాం అన్నాడు వాళ్ళలో ఒకడు. పానయ్య కమండలం పైకెత్తి, బిడ్డలారా, ఏమిటో మీ సందేహం అని గంభీరంగా అడిగాడు. విజయవర్మ పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు. కబంధవర్మతో కర్ణ వివాహం సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు వాళ్ళు. అలాంటి సంశయం మీకెలా కలిగింది అని అడిగాడు పానయ్య నొసళ్ళు పైకెత్తి కళ్ళు పెద్దవి చేస్తూ. త్రికాగ్జులైన మీకే ఆ కారణం తెలిసి ఉండవలసింది. అయినా మీది చండీదాసు ముఠా కాదు కదా అన్నాడు ఒకడు. ఆ మాటలతో విజయవర్మ గతుక్కుమన్నాడు. పానయ్య మాత్రం నిబ్బరంగా, బిడ్డ, నువ్వు మాట్లాడేది మాబోటి త్రికాలాగ్జులకు తెలియంది కాదు. ద్రోహి, బందిపోటు, దొంగల నాయకుడైన చండీదాస్తో మమ్మల్ని కలపడం మహాపరాధం. ఇందుకు నిన్ను శపించవలసింది, కానీ ప్రథమ తప్పుగా క్షమిస్తున్నాము అన్నాడు గుడ్లెర చేస్తూ. పానయ్య ఇలా అనేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు హడలిపోయారు. క్షమించండి మహాత్ములారా అంటూ వారు పానయ్య విజయవర్మల పాదాల మీద పడ్డారు. లేవండి లేవండి పిచ్చి వాళ్ళలారా, క్షమించాం అన్నాడు పానయ్య. హిమాలయాల్లో 60 ఏండ్లు తపస్సు చేసింది మీబోటి మూర్ఖుల వల్ల నిందలు మోసేటందుకు కాదు. పోండి, క్షమించాం. కరుణతో కబంధవర్మ వివాహం నిరాఘటంగా జరిగిపోతుంది అని అంటూనే అక్కడి నుండి బయలుదేరారు పానయ్య. విజయవర్మకు విపరీతమైన కోపం వచ్చింది. కబంధవర్మను గురించి లోగన్నే అతడికి కొంత తెలుసు. 50 ఏళ్ళు నడుస్తున్న కదంబవర్మకు, అంటే 50 ఏళ్ళు ఉన్న కబంధవర్మకు కర్ణకు వివాహమా? భీమవర్మ తలపెట్టిన ఈ దుండగాన్ నుంచి కర్ణను ఎలా అయినా కాపాడాలి అనుకున్నాడు విజయవర్మ. పానయ్య ఊరికే జై సీతారాం అంటూ భవనమంతా కలియ తిరుగుతున్నాడు. సన్యాసుల వేషంలో ఉన్న వారిద్దరిని ఏ రాజభట్లు అటకాయించలేదు. ఐహిక సుఖాలను ఆశించిన వారిని చూస్తే ఎవ్వరికీ అనుమానం ఉండదు కదా. కాసేపు అలా తిరిగిన తర్వాత విజయవర్మ పానయ్యను పక్కకు పిలిచాడు. జనసమర్థం లేని ఒక ఏకాంత స్థలంలో ఇద్దరు కూర్చున్నారు. ముందు కర్తవ్యాన్ని గురించి చర్చ ప్రారంభించారు. ఈ పెళ్లిని ఎలా అయినా నిలిపివేయాలి. వెంటనే మనం సత్రం చేరటం మంచిది. అక్కడి నుండి కొంతమందిని తీసుకురావచ్చు అన్నాడు విజయవర్మ. అదేమీ లాభం లేదు. ఇంకొక అరగంటలో పెళ్లి వారంతా అడవిలోని గుడికి తరలి వస్తారు. గుళ్ళోనే వివాహం.
మనం మనుషుల్ని వెంటబెట్టుకొని తిరిగి వచ్చేటంత వ్యవధి లేదు అన్నాడు పానయ్య. అయితే కరుణకు ఈ ముసలివాడితో బలవంత పెళ్లి జరగవలసిందేనా అన్నాడు విజయవర్మ కోపంగా. నవ్వాడు పానయ్య. తర్వాత విజయవర్మకు సైగ చేసి దూరాన గోడన ఆనుకొని నిలబడి ఉన్న ఒకరిని చూపించాడు. విజయవర్మ ఆశ్చర్యానికి మెరకలేకపోయింది. అలా గోడ పక్కగా నిలబడి పెండ్లి ఏర్పాట్లన్నీ కనిపెట్టి చూస్తూ ఉన్న వ్యక్తి చండీదాసు అనుచరుడు. విజయవర్మ చుట్టూ కలయజూసి జై సీతారాం అంటూ అతడి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత వంగి అతడి హస్తరేఖలను పరీక్షిస్తున్న వాళ్ళ నటిస్తూ ఒక్క అరగంటలో పెండ్లి మూట అంతా అడవిలోని దేవాలయానికి వచ్చేస్తారు. వ్యవధి లేదు. ఈ సంగతంతా తొందరగా చండీదాస్కు తెలియపరచు అన్నాడు. వాడు నివ్వెరపోతూ మీరెవరు అన్నాడు. నేనెవరో తెలియడం లేదా? పోని అది మంచిదే. ముందు తొందరగా చండీదాస్ దగ్గరికి పో అన్నాడు విజయవర్మ. చండీదాస్ అనుచరుడు తల ఊపి అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయాడు. కాసేపటికల్లా పెళ్లివారంతా అడవిలోని దేవాలయానికి బయలుదేరారు. మంగళవాద్యాల కోలాహలం, గుంపులు గుంపులుగా చూడవచ్చిన జనం సందడి అంతా గందరగోళంగా ఉంది. పానయ్య విజయవర్మలు కూడా వాళ్ళతో పాటు దేవాలయానికి బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.